మేము అనుకోకుండా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. మేము వచ్చేవరకు వాళ్ళకి కూడా తెలియదు. సడన్గా అట్లా సాటర్డే సండే ఏం చేస్తామని చెప్పేసి వచ్చినాం అన్నట్టు. అండ్ ఇక్కడ గర్జలు చేస్తున్నాం. మేము వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పిండి వంటలు చేస్తుంది. ఈసారి ఒక స్పెషల్ అకేషన్ కోసం గర్జలు చేద్దామని చెప్పేసి పెట్టుకుంది. ఇంకా నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. గర్జలు చేయడం అయితే చాలా పెద్ద టాస్క్. అది మిక్చర్ కలపాలి, అది దాంట్లో ఫిల్ చేయాలి, అండ్ అది అతుక్కోవాలి. అతుక్కున్న తర్వాత దాని ఎక్సెస్ తీసేసి పెడతారు కదా, ఆ ఎక్సెస్తో ఇంకా కొన్ని అవుతాయి. సో 40 గర్జలు అనుకుంటే 80 గర్జలు అవుతాయి అనమాట. నాకైతే ఆ మిషన్ ఉంటుంది కదా క్లోజింగ్ క్యాప్ లాగా, దాంట్లో పెట్టడం కన్నా ఈ స్పూన్తో కట్ చేయడం కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా అన్నీ అయిపోయాక ఆయిల్లో వేసి గోలించుకుంటే గర్జలు రెడీ అయినాయి. సో మీరు ఏ యాంగిల్లో ఏ షేప్ దాంతో చేస్తారో కామెంట్ చేయండి. వేడివేడిగా ఉన్నప్పుడే నేనైతే నోట్లో వేసుకొని తినేసరికి కాలింది. దాంట్లో లోపల మిక్చర్ అయితే పల్లి అండ్ నువ్వుల మిక్చర్తో చేసినాం అనమాట. మీరు దేంతో చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ ఇంటల్లుడు యాజ్ యూజువల్ కూర్చున్న దగ్గర అన్నీ వస్తాయి కదా, సో అట్లా చిల్ అవుతుండే. అండ్ మీ ఫేవరెట్ స్వీట్ ఏదో చెప్పండి. బాయ్ బాయ్.